హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాలిడ్ మూవీ స్టఫ్. నేను మీ SRB. కంటెంట్ లోకి వెళ్ళిపోదాం. ద మోస్ట్ అవైటెడ్ అప్డేట్ ఆఫ్ స్పిరిట్ మూవీ త్రూ సందీప్ రెడ్డి వంగ గారి నోటి నుండి వచ్చేసింది. సినిమాటిక్ ఎక్స్పోకి హాజరైన RGV గారు, వంగ సందీప్ రెడ్డి గారు మీడియా ముందు మాట్లాడుతూ స్పిరిట్ మూవీ గురించి అడిగిన ప్రతి ప్రశ్నకు చూడండి వస్తుంది, చూడండి స్టార్ట్ అవుతుంది అన్ని అప్డేట్స్ ఇస్తామని చెప్తూ వచ్చారు. సో మ్యాక్సిమం స్పిరిట్ అప్డేట్ గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ మంత్లో అంటే డిసెంబర్లో పక్కగా రావచ్చు. అండ్ రీసెంట్గా మనం చేసిన వీడియోలో డీటెయిల్గా భూషణ్ కుమార్ గారు చెప్పిన డీటెయిలింగ్ గురించి మాట్లాడుకున్నాం. లైక్ స్పిరిట్ మూవీ ముహూర్తం షాట్ ఎప్పుడు ఉండొచ్చు, సెట్స్కి ఎప్పుడు వెళ్తుంది, షూట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అండ్ ఏ ఇయర్లో రిలీజ్ అవుతుంది అనే విషయాల మీద డీటెయిల్గా మాట్లాడుకున్నాం. అండ్ నిన్న జరిగిన ఈవెంట్లో డైరెక్టర్ గారు మీడియా ముందు మాట్లాడుతూ త్వరలో స్టార్ట్ అవుతుంది అని చెప్పుకొచ్చారు. అండ్ సంక్రాంతికి ఏదన్నా అప్డేట్ ఉంటుందా అని అంటే ఇస్తాం మెల్లిగా ఇస్తామని చెప్పుకొచ్చారు. పర్టికులర్గా డాన్లీ గారి గురించి ఒక బస్ వినిపిస్తుంది అని అడిగితే అన్నిటి గురించి వస్తుంది, అన్ని జల్దిస్తాం అని ఆయన తల అడ్డంగా ఊపుతూ చెప్పారు. సో డాన్లీ గారు మూవీలో లేరు అని ఎక్కడ ఆయన డినై చేయలేదు. సో తెలుగులో ఒక లైన్ ఉంటుంది, మౌనం అర్ధంగీకారం అని. డినై చేయలేదు కాబట్టి మ్యాక్స్ డాన్లీ గారు ఉన్నారని అనుకోవచ్చు. బట్ ఏదైనా సరే అఫీషియల్గా అప్డేట్ కోసం వెయిటింగ్. అంటే భూషణ్ కుమార్ గారు చెప్పినట్లుగా ఈసారి స్పిరిట్ మూవీలో కాస్టింగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో కాస్టింగ్ అంటే ఒక పర్సన్ కాదు, ఎంటైర్ మూవీ కాస్ట్. సో డాన్లీ గారు కాకుండా ఇంకా ఎవరన్నా ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్స్ని స్పిరిట్ మూవీ కోసం తీసుకునే ప్లాన్లో డైరెక్టర్ గారు ఉన్నట్లుగా క్లియర్గా తెలుస్తుంది. సో నా క్యూరియాసిటీ నాట్ ఓన్లీ ఆన్ డాన్లీ గారు బట్ మిగతా స్టార్ కాస్ట్ ఎవరుంటారు, ఎక్కడి నుండి పట్టుకొస్తారు అండ్ ఇండియన్స్ అయితే పెక్యులియర్గా యూనిక్గా సందీప్ గారు ఎవరిని పిక్ చేస్తారు. సో వాళ్ళెవరై ఉంటారు అనేది నా క్వశ్చన్. సరే, డాన్లీ గారి గురించి డీటెయిల్గా మాట్లాడుకుంటే మన డార్లింగ్ ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఎప్పుడైతే డాన్లీ గారు స్పిరిట్ మూవీలో ఉన్నారు అనే బజ్ వినిపించిందో అప్పటి నుండి స్టార్ట్ చేసి ఇప్పటికీ కూడా ఆయన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఏదో కామెంట్ పెడుతూనే వచ్చారు విత్ ప్రభాస్ గారి ఇమేజ్. అంటే తను యాక్ట్ చేయబోతుంది ప్రభాస్ గారితో అని ప్రతిసారి గుర్తు చేయడం ఎక్సెట్రా అలాంటివి. జనరల్గా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో డాన్లీ గారికి తక్కువ కామెంట్సే ఉండేవి. సో అలాంటిది ఒకేసారి కుప్పలు తెప్పలుగా కామెంట్స్ ఫ్రమ్ ఇండియన్స్, దాటు మెయిన్లీ ప్రభాస్ గారి ఫ్యాన్స్ నుండి రావడంతో నిజంగా ఒక్కసారిగా డాన్లీ గారు షాక్ అయి ఉంటారు. ఎవర్రా మీరంతా ఇన్ని కామెంట్స్ పెడుతున్నారు అని అనుకుని దెన్ ప్రభాస్ గారి గురించి తెలిసి ఫైనల్గా ఆయన ఇన్స్టాగ్రామ్లో ప్రభాస్ గారి ఇమేజ్తో థమ్స్అప్ గెస్చర్తో ఓకే అంటూ రియాక్ట్ అయ్యారు. సో అలాంటి ప్రభాస్ గారి ఫ్యాన్స్ చేసిన కొన్ని కామెంట్స్ ఉన్నాయి, దాన్ని స్క్రీన్ షాట్స్ తీసి కలెక్ట్ చేశాను. ఎందుకనంటే ఒక పోస్ట్లో కామెంట్ పెట్టడం కాదు, డాన్లీ గారు తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసినప్పటి నుండి పెట్టిన ప్రతి పోస్ట్కు కామెంట్స్ పెడుతున్నారు రెబల్స్. లైక్ 255 వీక్స్ ఎగో పెట్టిన పోస్ట్లో కూడా కామెంట్ పెడుతున్నారు రెబల్స్. సో ఏది వదలడం లేదు. 255 వీక్స్ అంటే ఆల్మోస్ట్ 4.5 years బ్యాక్. సో 4.5 years బ్యాక్ పెట్టిన పోస్ట్లో కూడా అక్కడికి వెళ్ళి వెతికి మరీ అక్కడ కామెంట్స్ పెడుతున్నారు. సో ఇది 1 week ఎగో, ఇది 4 weeks ఎగో, ఇది 5 weeks ఎగో, 6 weeks ఎగో, 7 weeks ఎగో, 8 weeks ఎగో, 23 weeks ఎగో, 24 weeks ఎగో, 26 weeks ఎగో, 27 weeks ఎగో, 30 weeks ఎగో, 31 weeks ఎగో, 33 weeks ఎగో, 35 weeks ఎగో, 36 weeks ఎగో, 37 weeks ఎగో, 74 weeks ఎగో, 100 weeks ఎగో, 129 weeks ఎగో, 135 weeks ఎగో, 150 weeks ఎగో, 156 weeks ఎగో అండ్ ద లాస్ట్ వన్ 255 weeks ఎగో. సో ఇలా మ్యాక్స్ ఎన్ని పోస్టులు ఉన్నాయో అన్ని పోస్టుల కింద కామెంట్ పెట్టారు. ఫన్నీయెస్ట్ థింగ్ ఈజ్ ఇన్ 27th weekలో అండ్ 6th weekలోని కామెంట్స్ పాస్ చేసి చదవండి, మామూలు ఫన్ కాదు. అంటే లిటరల్గా డాన్లీ గారు మర్చిపోతే మన వాళ్ళు గుర్తు చేస్తున్నారు అన్నట్లుగా ఆ కామెంట్స్ ఉన్నాయి. సో అట్లాస్ట్ ఆ కామెంట్స్కి ఫైనల్గా ఈ రియాక్షన్ వచ్చింది. సో స్పిరిట్ మూవీలో కాస్టింగ్ ఈ పోస్ట్ పెట్టే ముందు జరిగిందో లేక తర్వాత జరిగిందో ఐడియా లేదు కానీ, లేదా అసలు జరిగిందో లేదో ఐడియా లేదు కానీ మన ప్రభాస్ గారి గురించి తనకు తెలుసు అనేది పబ్లిక్గా వరల్డ్ వైడ్గా అందరికీ తెలిసేలాగా ఒక పోస్ట్ పెట్టారు డాన్లీ గారు. దాని ఇంకేముంది, డాన్లీ గారు పక్కాగా స్పిరిట్ మూవీలో కన్ఫర్మ్ అని చెప్తూ కథనాలు వచ్చేసాయి. ఆ వెంటనే ఓ 4 days తర్వాత మన RGV గారు, వంగ సందీప్ రెడ్డి గారు మీడియా ఇంటరాక్షన్తో మాట్లాడుతూ అది ఆల్మోస్ట్ కన్ఫర్మ్డ్ అనేలాగానే డైరెక్టర్ గారి మాటలున్నాయి. ఎందుకంటే ఆయన డినై చేయలేదు. అండ్ మీకందరికీ ఒక డౌట్ ఉండొచ్చు, ఫారెన్ యాక్టర్ మన లాంగ్వేజ్ రాదు కదా, మనోళ్ళు ఎలా మేనేజ్ చేస్తారు, కొరియన్ ట్రాన్స్లేటర్ని వాడతారా అండ్ రెన్యూమరేషన్ అంటే జీతం ఎక్కువ ఉంటుందేమో. ఆల్రెడీ 2021లో హాలీవుడ్లోని మార్వెల్ మూవీస్లో యాక్ట్ చేశారు ఆయన. సో మూవీ నేమ్ వచ్చేసి ఎటర్నల్స్. సో అందులో గిల్గిమిష్ రోల్ని ఆయన ప్లే చేశారు. సో దానికి రెన్యూమరేషన్ గట్టిగానే తీసుకుని ఉంటారు అని అనుకోవచ్చు. సో అంత అమౌంట్ మన వాళ్ళు ఇస్తారా
ఎలా అని అనుకునే వాళ్లకు డీటెయిల్గా ఆ రెమ్యునరేషన్ గోల్ ఏంటో చెప్తాను. అండ్ ఒక ఫన్ థింగ్ జరిగింది అని మన ప్రీవియస్ వీడియోలో చెప్పానుగా, అది కూడా చెప్తాను. మొన్న వచ్చిన ఇన్స్టా స్టోరీ కోసం ఒక వీడియో కోసం స్క్రిప్ట్ రాస్తూ అన్యోంగసియో డాన్లిజీ ఏ ఉషింగోషేల్ హనియోంగంబిదా తెలుగో అంగోసనాబ్ కిరిగో ఇండో అంగోసనాబ్ ఈ కొరియన్ లైన్స్ ని బాగా ప్రాక్టీస్ చేసి రికార్డ్ చేద్దామని అనుకున్నా. అంతా అయిపోయిన తర్వాత, అంటే ప్రాక్టీస్ అయిన తర్వాత ఆ లైన్స్ వచ్చేసాయి. ఆ లైన్స్ కి అర్థం ఏంటంటే, హలో డాన్లిజీ, వెల్కమ్ టు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అండ్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ. సో ఆ లైన్స్ వచ్చేసిన తర్వాత ఎప్పటిలాగానే మన క్యూరియాసిటీతో ఇంకా వెతుకుదామని చెప్పి డాన్లీ గారి వికీపీడియా పేజ్ని చదువుతుంటే ఒక ఇంట్రెస్టింగ్ విషయం తెలిసింది. సో డాన్లీ గారికి సౌత్ కొరియన్ సిటిజన్షిప్ తో పాటు యూఎస్ఏ సిటిజన్షిప్ కూడా ఉందని తెలిసింది. అండ్ తను పర్ఫెక్ట్ గా ఇంగ్లీష్ మాట్లాడగలరంట. సో దాన్ని బట్టి తనతో ఇంటరాక్షన్ చాలా ఈజీయే. కొరియన్ లాంగ్వేజ్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఆ లాంగ్వేజ్ లో మాట్లాడాల్సిన అవసరం లేదు. సో నో లాంగ్వేజ్ ప్రాబ్లం. అండ్ ఇక రెమ్యునరేషన్ కి వచ్చేసరికి ఈ పిక్ లో డాన్లీ గారు పక్కన ఉండేది ఎవరో నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. అయినా సరే ఏంజెలినా జోలీ గారు. సో తన రెమ్యునరేషన్ ఈస్ హైయెస్ట్ ఇన్ ఎటర్నల్స్ మూవీ అని అనుకోవచ్చు, లైక్ అరౌండ్ 300 crores. బట్ వేరాస్ డాన్లీ గారిది కూడా ఆల్మోస్ట్ అంతే ఉండొచ్చని ఇనిషియల్ గా అనుకున్నాను. బట్ వెన్ కంపేర్ టు హర్ ఆయన రెమ్యునరేషన్ చాలా తక్కువగానే ఉంది. రఫ్ గా అరౌండ్ $1.25 million అంట. అంటే మన రూపీస్ లో 10 కోట్ల వరకు ఉంటుంది. సో మన ఇండియన్ మూవీస్ లో యాంటాగనిస్ట్ గా చేస్తున్నందుకు ఏమన్నా పెంచినా మేబీ హైయెస్ట్ 20 crores లోపే ఉంటుంది. బట్ మనోళ్ళు అంత డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి. అంటే ఆ రాసుకున్న క్యారెక్టర్, ఆ రోల్లో ఆ యాక్టర్ అండ్ తన రెమ్యునరేషన్ అన్ని క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాతే కాస్టింగ్ జరుగుతుంది. సో మనీ వైజ్ గా ఇన్ కేస్ డాన్లీ గారు 10 crores అడిగినా అంత ఇవ్వడానికి ఈ మూవీ టీం సిద్ధంగా ఉంటారా, ఆర్ ఇంకా పెంచి అడిగినా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారా అనేది బిగ్ క్వశ్చన్. అండ్ ప్రీవియస్ మూవీ అయిన యానిమల్ లో బాబీ డేల్ గారికి ఆల్మోస్ట్ 5 crore ఇచ్చారని ఒక బజ్. ఎగ్జాక్ట్ అమౌంట్ ఎవరూ రివీల్ చేయరు. సో 5 crores అనేది ఒక టాక్. అండ్ కంగోక్ కూడా సేమ్ అమౌంటే బాబీ గారు తీసుకున్నారనేది ఇంకొక బజ్. సో ఫ్యాక్ట్స్ మాట్లాడుకుంటే ఫారెన్ యాక్టర్ అయినంత మాత్రాన డాన్లీ గారిని తీసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ లేదు తనని తీసుకుంటే సౌత్ కొరియాలో కూడా మన ఇండియన్ మార్కెట్ బీభత్సంగా ఉంటుంది అని వాళ్ళ క్యాల్కులేషన్స్, ఎస్టిమేషన్స్ చేసుకుని ఈ కాంబినేషన్స్ లో మూవీ వస్తే మన మార్కెట్ సౌత్ కొరియాలో బూస్ట్ అయ్యి మనీ వస్తుంది అని అనుకుంటే ఖచ్చితంగా మూవీ టీం డాన్లీ గారిని తీసుకుంటారు. ఎందుకని సౌత్ కొరియాలోని మార్కెట్ గురించి ఆలోచించాలి అంటే, మన దగ్గర అంటే ఓవర్సీస్ లో అండ్ మన ఇండియన్ మార్కెట్స్ లో వంగా సందీప్ రెడ్డి గారు అండ్ మన ప్రభాస్ గారి కాంబినేషన్ కి ఉన్న హైప్ మామూలుగా కాదు. మూవీ స్టార్ట్ అవ్వకముందే హైప్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ప్రభాస్ గారి వాయిస్ తో ఒక్క డైలాగ్ వచ్చినా ఆ హైప్ అన్బీటబుల్ లెవెల్కి వెళ్ళి టాప్ లో కూర్చుంటుంది. అంటే అంత క్రేజీగా అయిపోతారు. వాట్ ఏ థాట్, పిచ్చెక్కిపోతారు జనాలంతా అన్నట్లుగా అలాంటి కాంబినేషన్ వస్తున్న మూవీ కాబట్టి ఇండియాలో యానిమల్ మూవీని దాటి ఈ స్పిరిట్ మూవీ మార్కెట్ 1000 crores తో స్టార్ట్ అవుతుంది. ఏది స్టార్ట్ అవుతుంది అంటే డే 1 అని కాదు, 1000 crores దగ్గర నుండి అందరూ ఆ పైన ఎంత వచ్చింది అని చూస్తూ ఉంటారు. ఎందుకంటే 1000 crores ఇస్ ద మినిమం అమౌంట్ ఫర్ ద స్పిరిట్ మూవీ. అది ఖచ్చితంగా వస్తుంది, వచ్చి తీరాలి. అంటే డే 1 100 crores అని మనం ఎలా నార్మల్ గా మాట్లాడుకుంటున్నామో అలా స్పిరిట్ మూవీకి 1000 crores అనేది చాలా చాలా నార్మల్ అయిపోతుంది. ఏంటి ఇంకా కంటెంట్ రాలేదు, రాకుండానే ఇలా ఉందా అంటే ఎస్, ఖచ్చితంగా ఉంది. మూవీ అనేది మనకు ఎంటర్టైన్మెంట్, బట్ వేరాస్ మూవీ ప్రొడ్యూసర్స్ కి అదొక బిజినెస్. సో ఆ యాక్టర్స్ కాంబినేషన్ వైజ్ అండ్ వాళ్ళ బిజినెస్ వైజ్ కూడా వాళ్ళు ఆలోచిస్తారు. సో ఇండియాలో ఎలాగో మూవీకి ఖచ్చితంగా 1000 crores వస్తాయి. అది డాన్లీ గారిని తీసుకున్నా తీసుకోకపోయినా. బట్ డాన్లీ గారిని తీసుకుంటే ఆ కాంబినేషన్తో సౌత్ కొరియాలో గట్టిగా మార్కెట్ ఓపెన్ అవుతుంది అంటే తనని ఖచ్చితంగా తీసుకుంటారు. సో మన ఇండియన్స్కి ఆ రీల్స్ అండ్ మిగతా వాటి వల్ల డాన్లీ గారు గట్టిగా పరిచయం అయ్యారు. అఫ్కోర్స్ ట్రైన్ టు బుసాన్ అవన్నీ మనం ఎప్పుడో చూసాం. బట్ మార్కెట్ పెంచుకోవాలంటే డాన్లీ గారి కంటే సౌత్ కొరియాలో సౌత్ కొరియన్సే గట్టిగా ఎక్సైట్ అయ్యే కొరియన్ యాక్టర్స్ని స్పిరిట్లో తీసుకొని వాళ్లకు గట్టిగానే పే చేసి ఒక స్ట్రాంగ్ మార్కెట్ని క్రియేట్ చేయొచ్చు. లేదు ఇండియాలో డాన్లీ గారికి ఇప్పుడు బజ్ ఉంది అండ్ మిగతా యాక్షన్ స్టార్స్ కంటే తన రెమ్యునరేషన్ కొద్దిగా ఎఫోర్డబుల్ గానే ఉంది అని తీసుకుంటే వెల్ అండ్ గుడ్. అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అసలు డాన్లీ గారిని ఆర్ వేరే ఏ కొరియన్ యాక్టర్నైనా తీసుకోవడానికి ఆ మూవీ స్టోరీలో స్కోప్ ఉందా? అంటే ఇండియన్ డ్రామాలో వీళ్ళందరూ సెట్ అవుతారా, లేక ఆ కాప్ డ్రామా వరల్డ్ వైడ్గా వెళ్తుందా? అంటే కాప్గా స్టార్ట్ అయిన వ్యక్తి అండర్ వరల్డ్ డాన్గా డార్క్గా మరి రూల్ చేస్తూ ఉంటాడా? అంటే ఇదొక పార్ట్తో ఆగదా, 2 కాకుండా మల్టిపుల్ పార్ట్స్గా మారి అన్ని మిగతా యూనివర్స్ని కమాండ్ చేస్తుందా? ఇలా మధ్య మధ్యలో స్క్రిప్ట్ రాస్తూనే ఇలాంటి థాట్స్ వచ్చేస్తూ ఉంటాయి నాకు. అలా ఫ్లోని దెబ్బతీస్తూ ఉంటాయి. బట్ ఏమాటకమాట కాప్ నుండి ఫెడ్అప్ అయిపోయి అండర్ వరల్డ్కి డాన్ లాగా వరల్డ్లోని గ్యాంగ్స్టర్స్గా బాప్ లాగా మారి యూచ పోయిస్తుంటే ఇమాజిన్ చేసుకోవడానికి చాలా థ్రిల్లింగ్గా ఉంది. దెన్ ఫైనల్గా హీఈస్ నాట్ డాన్, హీఈస్ ఏ అండర్ కవర్ కాప్ అని రొటీన్గా రివీల్ చేసినా అప్పటికి మూవీ ఎక్కేస్తుంది కాబట్టి సో నో ప్రాబ్లం. ఎందుకంటే అక్కడ ఉన్నది వంగా సందీప్ రెడ్డి గారు అండ్ మన
రెబల్ స్టార్ ప్రభాస్ గారు. సో డైరెక్టర్ గారు స్క్రీన్ ప్లేతో మ్యూజిక్తో పిచ్చెక్కించేస్తారు. సరే పాయింట్లోకి ఫ్లోలోకి వద్దాం. వన్ థింగ్ వాట్ ఐ క్యాన్ సే ఈజ్, ఇప్పుడు మన స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయంటే మన మూవీకి ఉన్న బజ్ వల్ల డాన్లీ గారు ఈ మూవీలో చేసినా చేయకపోయినా కలెక్షన్స్ అయితే ఆగవు. బట్ ఆయన చేస్తే సౌత్ కొరియాలో ఇంకొంచెం హైప్ పెరుగుతుంది. సో నేను కూడా చాలా చాలా ఈగర్గా ఆ కాస్టింగ్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నా. అసలు డాన్లీ గారిని తీసుకుంటున్నారా? ఇన్ కేస్ తీసుకోకపోతే ఎవరిని క్యాస్ట్ చేస్తున్నారు అనేది కూడా ఇంట్రెస్టింగ్ పాయింట్. ఒకవేళ తీసుకుంటే ఆ కాంబినేషన్లో అంటే ప్రభాస్ గారు కాప్ రోల్లో అండ్ డాన్లీ గారు ఇంటర్నేషనల్ గ్యాంగ్స్టర్ రోల్లో వాళ్ళ మధ్య హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ ఫైట్స్ ఎలా ఉంటాయి అంటే ఆల్రెడీ బాహుబలి 2లో 2 హెవీలీ ప్యాక్డ్ బాడీ బిల్డర్స్ సేమ్ హైట్లో ఉన్నవాళ్ళు ఎర్రగబడి పిచ్చెక్కిపోయి కొట్టుకుంటుంటే దట్స్ ఎ గ్రేట్ ట్రీట్ టు వాచ్. ఆ రోజు స్క్రీన్ మీద చూసినప్పుడు అసలు రాజమౌళి గారికి రానా గారిని ప్రభాస్ గారిని బాడీ బిల్డప్ చేసి బల్క్గా చేసి ప్యాక్స్ ఫామ్ అయ్యేలాగా చేసి దెన్ వాళ్ళిద్దరి మధ్య హెవీ ఫైట్ పెట్టాలనే ఆలోచన ఎలా వచ్చిందిరా బాబు అని అనిపించింది. ఇన్ ద సేమ్ వే యానిమల్ మూవీ లాగానే కానీ ఈసారి బిగ్ స్కేల్లో డాన్లీ గారి బల్క్ బాడీ విత్ ప్యాక్స్ తో ఉండేలాగా చేసి అండ్ సేమ్ అదే విధంగా మన ప్రభాస్ గారికి కూడా బల్క్ బాడీ ఉండేలాగా చేసి షర్ట్ విప్పుండో టైప్స్ లో యాప్స్ అండ్ ప్యాక్డ్ బాడీతో చూపిస్తూ ఒక ఫైట్ హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ ఉంటే ఉంటుందండి. గాడ్జిల్లా వర్సెస్ గాడ్జిల్లా మాదిరి, డైనోసార్ వర్సెస్ డైనోసార్ మాదిరి ఆ సీన్స్ ఉంటుంది. మామూలుగా కాదు, పిచ్చెక్కిపోయేలాగా ఉంటాయి. సో చూద్దాం. నా వరకు ఓన్లీ డాన్లీ గారే కాదు, మిగతా స్టార్ కాస్ట్ ఎలా ఉండబోతుంది అండ్ వాళ్ళు మూవీలో ఏమేం చేయబోతున్నారు అనే క్యూరియాసిటీ గట్టిగా ఉంది. సో ఇన్ కేస్ డాన్లీ గారు అఫీషియల్ గా కన్ఫర్మ్ అయితే గట్టిగా ఒక వీడియోలో మాట్లాడుకుందాం. చాలా వెతికి చాలా డీటెయిల్స్ వెతికి ఈ వీడియోని క్రియేట్ చేశాను. వీడియోని ఇస్తే సబ్స్క్రైబ్ చేయమావా. ఈ వీడియోకి లైక్ కొడితే ఈ వీడియో మన ఛానల్కి కూడా రీచ్ పెరుగుతుంది. అండ్ థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.